టాలీవుడ్ లో అనుష్క శెట్టి పేరు చెప్పగానే లేడీ ఓరియంటెడ్ సినిమాలు గుర్తుకొస్తాయి. అరుంధతి, భాగమతి, వేదం వంటి విజయవంతమైన చిత్రాలలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. అయితే ఇటీవల సినిమాల ఎంపికలో అనుష్క చాలా ఆలస్యంగా అడుగులు వేస్తోంది. బాహుబలి తర్వాత అనుష్క పెద్దగా సినిమాలలో కనిపించడం లేదు. కేవలం 1 లేదా 2 చిత్రాలలో మాత్రమే నటించింది. ఇక ఈ మధ్య 2023లో వచ్చిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రం ఆశించిన స్థాయిలో రాణించలేదు. అంతకుముందు 2020లో నిశ్శబ్దం ఓటీటీలో విడుదల కాగా 2018లో భాగమతి అనుష్కకు చివరిసారిగా మంచి విజయం తీసుకొచ్చిన చిత్రమైంది. ఈ సినిమా తర్వాత ఆ హీరోయిన్ కి ఇప్పటి వరకు ఒక్క సూపర్ హిట్ కూడా లేకపోవడం గమనార్హం. ఈ పరిస్థితిలో దర్శకుడు క్రిష్ తో కలిసి అనుష్క చేస్తున్న తాజా సినిమా షూటింగ్ పట్ల ఆసక్తి పెరిగింది. ఈ సినిమా షూటింగ్ పూర్తవగా అనుష్క పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన గ్లిమ్స్ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. మునుపెన్నడూ చూడని రఫ్ అండ్ ఇంటెన్స్ పాత్రలో అనుష్క కనిపించడంతో సినిమా మీద అంచనాలు పెరిగాయి. జూలై 11న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ విడుదల చేసేందుకు టీం సిద్దమవుతోంది. అయితే ప్రమోషన్ కార్యక్రమాల్లో అనుష్క పాల్గొనబోతోందా అనే ప్రశ్నలు ప్రేక్షకుల్ని వెంటాడుతున్నాయి. గతంలో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ప్రమోషన్లో ఆమె హాజరు కాకపోవడం తెలిసిన విషయమే. దాంతో ఘాటీ ప్రమోషన్ బాధ్యతల్ని తాను చేపడుతుందా అనే అనుమానాలు ఉన్నాయి. ఇక అనుష్క ఆరోగ్యం, లుక్ విషయంలో కొన్ని పుకార్లు వినిపిస్తున్న నేపథ్యంలో ఘాటీ ప్రమోషన్లకు ఆమె హాజరు కాకపోవచ్చనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. కాబట్టి ఘాటీ ప్రమోషన్స్ కి ఇక అనుష్క దూరమే అన్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో సినిమా విజయంపై ఈ ప్రచారం ప్రభావం పడుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.